శ్రీశైలం సుంకేస్ల డ్యాంల భద్రత కొరకు చర్యలు తీసుకోవాలి. జగన్ 420 సైకో డేకాటీ రాహుల్ని ప్రధానిగా చేయడమే ప్రథమ కర్తవ్యం. షర్మిలలో మార్పు రావాలి. జగన్ అన్న బాణం రాజన్న బిడ్డ పదాలు పనిచేయవు. 2029న భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే ప్రథమ కర్తవ్యమని, అధ్యక్షురాలు షర్మిలలో మార్పు రావాలని, జగన్ డకాటీ 420 సైకో అని, జగన్ అన్న బాణం రాజన్న బిడ్డ అన్న పదాలకు కాలం చెల్లిపోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని మాజీ మంత్రి మారెప్ప కోరారు. అప్పుడు జగనన్న బాణము రాజన్న బిడ్డ ఏం పనిచేయ బిడ్డ జగనే డకాటీ 420 సైకో 466 దయ్యము. కాబట్టి అలాంటి దయ్యాన్ని తల్లుకొట్టారు. ప్రజలను అభినందించాలా. ఏదైనా చేస్తే చంద్రబాబు నాయుడు చేస్తాడు, పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఈ ముగ్గురు విష్ణు బ్రహ్మ మహా ఉన్నట్ల శివుడు అంతే కదా, వాళ్ళు హిందూ పరంగా. కాబట్టి పురాణం పరంగా పోతారో, బైబిల్ పరంగా పోతారో, భగవద్గీత పరంగా పోతారో. మరి ఇక్కడ జలవనరులకు 10,000 కోట్లు ఇస్తామన్నారు. 2019 కొడుమూరు పబ్లిక్ మీటింగ్లో 20,000 కోట్లు రిలీజ్ చేసి ఏడాది పెండింగ్ అందరినివా వేదావతి, గంగా, గోదావరి, కావేరి నదులు అనుసంధానం చేసి ప్రతి గ్రామం ఎకరాకి నీళ్లు ఇప్పించి మీ జీవితాన్ని దండం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. సామాజిక న్యాయం జరగాలంటే అంబేద్కర్ ఆలోచన విధానమే సరైనము. మోడీ గారు మీరు 70 ఏళ్ళు దగ్గర వస్తుంది కాబట్టి మీరు కూడా రిటైర్ కాక తప్పదు. ఇప్పటికే మీ దాంట్లో బీజేపీలో సీట్లు వచ్చినాయి. ఈఎస్ఐ ఆర్ఎస్ఎస్ వల్లే నేను తీసేది గ్యారంటీ. పదవులు తాత్కాలికం, మనం చేసే పనులు శాశ్వతం. జగన్ లాంటి సైకో అడ్డం పెట్టుకొని ఆడద్దు డ్రామా. జగన్ గెలిచే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం అలాంటి వారికి ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఉత్సాహంతో ఉన్నాము. ఏపీలో కూడా బలోపేతం చేస్తాం. నాకు మాత్రం మీడియా ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా మా ఖార్గే గారికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించమండి. సెంట్రల్ స్టేటు మరి నాకు వ్యవహారం లేవు, పంపలేదు, వెహికల్ లేదు. దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్ని కోణాల్లో అన్ని వర్గాలకు ఎస్సీలు బీసీలు మైనార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో మంచి వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకొని మరి 2019 ప్రకారము ఓటు కంటే తక్కువ వచ్చింది. అసలు అడ్రస్ లేదు. ఎవరు పనిమాలలోకి ఇచ్చారు. కాబట్టి శరమలమ్మ మార్పు రావాలి. ఎవరు పనిచేస్తున్నారు ఎవరు లేదు. ఎవడో గంధర్వ కని మాదిరి ఎవరు తీసుకొచ్చి పార్టీలో తీసుకొస్తే పదవులు తెచ్చుకొని వాళ్ళు కాదు. ఒకసారి డీకే శివకుమార్ తగ్గిపోయేది, రాహుల్ గాంధీ తగ్గిపోయేది, సోనియా గాంధీ తగ్గిపోయేది, ఇంకోటి తగ్గిపోయేది, ఇంకోటి కానీ ప్రజల మనల్ని పొందాలి. అప్పుడు జగనన్న బాణము